అమ్మా, ఓ అమ్మా, ఏం కావాలి? నువ్వు పైసలు ఏంటి బిడ్డ? పైసల్లో బియ్యం ఉన్నాయి. అందరు పైసలు ఇస్తారు బిడ్డ. బియ్యం ఏం చేసుకోవాలి? జర చూడుపో చూడుపో. ఓ 10,000 దేపోరాదవా మావని దయగల దొరసాని. మీ తాత పేరు చెప్పవా? మా తాత పేరు నర్సయ్య. ఇవాళ ఈ పొద్దు ఈ ఇంటికాడ మనవరాలు చదివిపిస్తుంది తాత పేరు మీద 10 రూపాయలైనా. దయగల్ల మనవరాళ్ళను వాసిండు మీ తాత నరసయ్య. కన్న కొడుకులను వాసిండు, కన్న బిడ్డలను వాసిండు మీ తాత నరసయ్య. కొడుకులు పిలిచినారాడు, బిడ్డలు పిలిచినారాడు, కోడన్లు పిలిచినారాడు మీ తాత నరసయ్య. నక్కతో కాబట్టిండు, నాగాలోకం పోయిండు, ఎద్దుతో కాబట్టిండు, యమాలోకం పోయిండు మీ తాత నరసయ్య. ఆవుతో కాబట్టిండు, అందరికీ వాసిండు. తెల్లాటి తెప్పల్లా తేలి ఆడుతున్నాడా, నల్లాటి మబ్బుల్లా నాగాలోకం పోయిండా. కొడుకులాకు వాసిండు, బిడ్డలాకు వాసిండు మీ తాత నరసయ్య. ఇయాల మా తాత బతికుంటే నా లగ్గానికి 5 పెట్టునో 10 పెట్టునో అని దయగల్ల మనవరాలు యాద్ చేసుకుంటా. అచ్చగాళ్ళకు బుచ్చగాళ్ళకు దాన ధర్మాలేసి నీ మనవరాలు నీ పేరు మీద చూపిస్తుంది నరసయ్య. ఎవరొచ్చిరా ఇంటి ముంగడికి? ఎవరో ఒక ఆయన వచ్చిండు, తాత పేరు చెప్పినా చదువుతాడు. వచ్చి దొంగ మొకందాన బతికున్నల పేరు చదివిస్తున్నావా? ఆయనకి ఏం పుట్టింది మా ఎదురగం? ఆయన పేరు అడిగిన నేను చెప్పిన గంతే. బతికున్నోళ్ళ పేరు చదివిపోయా సచ్చినోళ్ళ పేరు చదివిపోయా నాకేం తెలుసు మరి. అప్పటి నుంచి ఏం చేసినావు రాక? బతికి ఉండాలేడా అని అడగవా? ఎవరి పేరు చెప్పగా వాళ్ళ పేరు చదువుతావా? ఏం మంచివా నువ్వు? ఊరు తిరుక్కుంటే గిదేనా చేసేది నువ్వు? పొద్దాక వేసేది బట్టకు మాపడికి వేసేది పొట్టకు అన్నట్టు ఊరికి సాటెడ్ బూడిది పడకుండా గట్టిన తిరుగు. నీ ముచ్చడకున్న వారితే ఏమే తెలుసుకోవా? చచ్చిపోయినా లేడా అని అడగవా? ఇదేనా? నాకేమరకమ్మ, మరి నేను అడిగినప్పుడు చెప్పాలి కదా. ఏం కాదు అమ్మ, అరతి వాళ్ళ దీవనార్తి మంచి దీవనార్తి. నీ భర్తకి ఏం కాదు అంతి. దట్ మళ్ళీ బజార్కు ఏం మంచివయా? పోమాప, నువ్వు ఇచ్చే పైసలకు దీవనార్తి పెట్టుడే ఎక్కువ. నువ్వు స్వర్గానికి ఇవ్వు, నరకానికి ఇవ్వు. ఇంకో తాపేవాడని ఇంటి ముంగడికి వచ్చి నాకు రూపాయి పెట్టి పాల పెట్టని అడిగితే నువ్వు పెట్టి సప్పుడే కుక్కోవాలి. నువ్వు తాత పేరు బామ్మ పేరు అని చదివించినావు అనుకో, చింతబాయి ఎగురుతాయి బక్కదన. ఏం తలకాయ పనితలేదు నీకు? ఆడి పుట్టుకోబుట్టి ఏం తెలియదా? చిన్న పిల్లలు అనుకుంటున్నావా? గాడి దిగ్గాడిదాయి. నువ్వు అప్పటి నుంచి రాకేం చేసినావు మరి? ఆయనకి అంతకచ్చే పాట పాడతా అంటే చూడలేని వాళ్ళేదా అని మళ్ళా మాటకు మాట చెప్తుంది. ఇదే నేర్చుకున్నావా నువ్వు చదువు? మా పెద్దలకు ఎదురు మగ్గుడు మేయరా అని చెప్తాను సంగతి. ఒర్రకు బాప మనకు తలకాయ వస్తాను. ఇంకోసారి నేను ఎవరికి రూపాయి కూడా పెట్టాను. ఒర్రకు దానకర్త కట్టం చేసినట్టే పంచి పెడుతున్నావా? నా కొడుకు కట్టావు, నా కోడలు కట్టావు, నీ జబ్బలేం అలవలేదు.